రీటైల్ మండీ మర్చెంట్స్ అసోసియేషన్ తరఫున ఈరోజు జెండా వందనం మేము చేశాము. మన భారతదేశంలో వచ్చేసి స్వాతంత్రం 78 పూర్తి 78 పూర్తి అవి 79 వచ్చింది. అందువలన మనం భారతీయులము, మనం జెండా వందనం చేసి మనం భారతీయులం అనిపించుకోవాలి. మా రీటైల్ మండీ మర్చెంట్స్ అసోసియేషన్ సభ్యులంతా ఇక్కడ కలిసి జెండా వందనం చేశాం. మేము జయప్రదమైంది. నమస్కారము. మా కిరాణా సోషల్ మర్చెంట్ తరఫున నా పేరు భాస్కర్, సెక్రటరీ. ఇది మేము మొదటిసారి చేస్తున్నాము. చాలా సంతోషంగా ఉంది, చాలా ఆనందంగా ఉంది. ఈ జెండా ఆవిష్కరించడంతో పాటు కాకుండా మా అందరికీ చాలా సంతోషంగా ఉంటూ ఈ స్వాతంత్రం వచ్చి 75 సంవత్సరాలు పూర్తయి 79 సంవత్సరాలు అడుగు పెడుతున్నాము. దీనివల్ల మనకు అందరికీ బాగుండాలని కోరుకుంటూ మన దేశ అభివృద్ధి కోసం అన్ని విధాలుగా మన దేశం ముందుకు వెళ్ళాలని కోరుకుంటూ దీనికోసం మనకు గాంధీజీ కావచ్చు, సుభాష్ చంద్రబోసు, అల్లూరి సీతారామరాజు, ఝాన్సీ లక్ష్మీబాయి ఇంకా మనకు చాలా మంది దీనికోసం కష్టపడిన వారు. వాళ్ళ అందరినీ మనం ఈరోజు స్మరించుకుంటూ మనము ముందరికి వెళ్ళాలి నేను కోరుకుంటూ అందరికీ తెలుపుకుంటూ జై హింద్, జై భారత్. ఈరోజు రీటైల్ మర్చెంట్ అసోసియేషన్ తరఫున జెండా వందనం జరిగింది. ఈ జెండా వందనానికి హాజరైన సభ్యులందరికీ కృతజ్ఞతలు. ఈ 78 స్వాతంత్రం ముగించి 79లో అడుగున శుభ సందర్భాన మర్చెంట్ అసోసియేషన్ ఈరోజు నూతనంగా జెండా ఆవిష్కరణ చేయడం జరిగింది మొదటిసారిగా. ఇట్లే అందరూ సమైక్యంగా ఉండి మరిన్ని ప్రతి జాతీయ పండుగ చేసుకోవాలని కోరుకుంటున్నాను. వీరందరికీ నా కృతజ్ఞతలు. మరియు ఈ భారతదేశం కోసం మహాత్మా గాంధీ, సుభాష్ చంద్రబోస్ ఎంతో మంది పోరాడి ఈ రోజు త్యాగాలు చేసి ఈ రోజు స్వతంత్రంగా ఎక్కడైనా తిరుగుతున్నామంటే వాళ్ళ కారణమే. సైనికులు పోరాడి శత్రు దేశాలను ఎంతో ఓడించి భారతదేశాన్ని ఉన్నతంగా చాటినారు. దానికి కారణమైన వర్తకులు కూడా, అంటే వర్తకులు ట్యాక్స్ కడతా ఉంటే దేశ ప్రజలందరూ సుభిక్షంగా ఉంటా ఉంటారు. దీనికి వర్తకులు కూడా ఎంతో మంది వీళ్ళు ఉపయోగపడుతున్నందుకు అందరికీ నమస్కారం తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన సెక్రటరీ గారికి, శేఖరయ్య గారికి అందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను.